నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే సార్, వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా జైలు పాలవడం చూస్తున్నాం, పార్టీని వదిలిపెట్టిపోయే వాళ్ళని చూస్తున్నాం, కొంతమంది వ్యవసాయం అని చెప్పి రాజీనామా చేసే వాళ్ళు చూస్తున్నాం, వేరే పార్టీలకు వెళ్ళడం చూస్తున్నాం. ఇదంతా ఒక ఎత్తు అయితే ఉన్న వాళ్ళల్లో కూడా పూర్తిగా కాన్ఫిడెన్స్ తగ్గిపోయి ఖర్చులు భరించలేక జగన్ని దూరం పెడుతున్నారని చెప్పి ఒక కాన్సెప్ట్ అయితే వస్తుంది. అదిగాక డిజిటల్ బుక్ అని తీసుకొస్తే దాంట్లో టీడీపీ, జనసేన వీళ్ళ పేర్లు వస్తాయి అనుకుంటే వైసీపీ నేతల పేర్లు రావడమే మరో బూమరాంగం లాగా చూసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఖర్చులు తగ్గించుకోవడానికి లేదా ఎలక్షన్ టైంలో చూసుకుందాం అని చెప్పి పక్కన పెడుతున్నారు జగన్ అని చెప్పి అంటున్నారు. దీంట్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఖచ్చితంగా వాళ్ళ పదవుల కోసమే ఆలోచిస్తుంటారు. ప్రజాసేవ కంటే ముందు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే నేను ఏ పార్టీలో ఉంటే నాకు పదవి వస్తుంది, దానికి ఎప్పటి నుంచి ఖర్చు పెట్టాలి, అంటే 5 ఏళ్ల కాలం నుంచి కంటిన్యూస్ ఖర్చు పెడితే నాకు టికెట్ వచ్చి ఎమ్మెల్యే అవుతానా, లేదంటే చివరి సంవత్సరం ఖర్చు పెట్టాలా, లేదంటే అనుచరుడుగా ఉండి డైరెక్ట్గా టికెట్ తెచ్చుకోవాలంటే వివిధ మార్గాల్ని అన్వేషిస్తుంటారు. ప్రధాన అనుచరుడుగా ఉన్నట్టయితే ఎక్కడో ఒక దగ్గర గెలిచే స్థానం, అది కూడా గెలిచే స్థానం చాలా స్ట్రాంగ్ పార్టీ ఫౌండేషన్ ఉన్న దగ్గర అప్పటి వరకు పనిచేసిన వాళ్ళందరూ పక్కకి వెళ్తుంటారు. ఎవరైతే ప్రధాన అనుచరులు ఉంటారో వాళ్ళు వచ్చి అక్కడ తిష్టవేస్తుంటారు, అదొక మార్గం. లేదంటే వాళ్ళు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు, ప్రజలతో సత్సంబంధాలు ఉంటాయి, వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. వాళ్ళకు కూడా కొన్ని సందర్భాల్లో ఎవరో డబ్బులు ఇచ్చిన వాళ్ళు వెళ్తుంటారు. కొన్ని సందర్భాల్లో మొదటి నుంచి పనిచేసిన వాళ్ళకి మాత్రం వస్తుంటుంది, అది ఒక 20-30% మాత్రమే వస్తుంటుంది. మిగతా వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేస్తూ ఉంటారు, మేము ఆశించామని చెప్తుంటారు. కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఎవరు కూడా అందులో ఉండడానికి ఇష్టపడరు. చాలామంది నాయకులు ఎందుకు ఇష్టపడరు అంటే ఈ పార్టీ ఉంటుందో లేదో తెలియదు. ఇటీవల మనం పాలిటిక్స్ని చూసుకున్నట్టయితే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపు వెళ్తున్న సందర్భాన్ని చూడొచ్చు. గెలిచిన ఎమ్మెల్యేలే వెళ్తున్నారు, ఇక ఓడిపోయిన వాళ్ళ సంగతి మనం చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే వాళ్ళ ఆర్థికంగా భారంగా ఉంటుంది. ఇటీవల మనం చూసుకుంటే ఎలక్షన్లో పోటీ చేయాలంటే కోట్లలో ఖర్చు అవుతుంది. అన్ని కోట్లు భరించే శక్తి ఉండాలంటే వానికి వ్యాపారాలు కావాలి. వ్యాపారాలు కొన్ని అక్రమ వ్యాపారాలు ఉంటాయి, కొన్ని సక్రమ వ్యాపారాలు ఉంటాయి. అక్రమ వ్యాపారాల మీద వాళ్ళ మీదకి రావద్దు అంటే ప్రభుత్వంతో కొంత సఖ్యతతో ఉండాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళినట్టయితే ఇవన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి మనం వైసీపీని ఒకసారి గమనించినట్టయితే వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డికి చిన్న మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాన్ని చూడలేదు. దానికి కారణం ఏంటంటే అధికారంలో ఉంటే అత్యంత శక్తివంతుడు, బలవంతుడుగా ఉంటారు. ఎవరైనా అధికారం దిగిపోయిన తర్వాత ఎవరైతే తనతో ఉంటారో కార్యకర్తలు, నాయకులు, ఆ పార్టీ కలకాలం నిలబడుతుంది. మనం చూసుకున్నట్టయితే ప్రాంతీయ పార్టీలను మనం చాలా సందర్భాల్లో గమనించినట్టయితే చాలా కనుమరుగవుతూ ఉంటాయి. కొన్ని తెలుగుదేశం కానీ, డిఎంకే కానీ ఇలాంటివి అంటే కార్యకర్తల బేస్ ఉండే పార్టీలు మాత్రం నిలబడగలుగుతాయి, ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నా లేకపోయినా. కానీ ఇలాంటి పార్టీలన్నీ ఏం చేస్తాయంటే అధికారంలో ఉన్నప్పుడు ఏదో ఒక్క ఛాన్స్ అని చెప్పి ఏదో సెంటిమెంట్ ఆధారంగా వస్తుంది, మళ్ళీ సెంటిమెంట్ తోటే పోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వైసీపీ నాయకులు ఆలోచిస్తున్నది ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎవరైతే నెక్స్ట్ టికెట్ కావాలన్నా ఏది కావాలన్నా వైసీపీ నుంచి పోటీ చేయాలనుకున్న వాళ్ళు ఈ 3 ఏళ్ల కాలం మీరు ఖర్చులు భరించండి, మేము టికెట్లు ఇస్తామో లేదో అప్పుడు చెప్తాం అని చెప్తున్న సందర్భంలో కొంతమందికి ఉంటుంది, అంటే మేము ప్రజాసేవ చేసినట్టయితే. ఎందుకంటే కూటమి వైపు వెళ్ళలేరు, ఆల్రెడీ అక్కడ ఎక్కువ మంది నాయకులు ఉంటారు. అధికారంలోకి రావాలి, ప్రజల్లో ఉండాలంటే ఏదో ఒక ఆల్టర్నేట్ కావాలి. ఆల్టర్నేట్ అక్కడ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ లేదు, మిగతా పార్టీలన్నీ కూటమికి అనుకూలంగా ఉన్నాయి. ఒకే ఒక అపోజిషన్ వైసీపీ ఉంది. సరే, వైసీపీ ద్వారా మనం ఏదో కార్యక్రమాలు చేసినట్టయితే జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఏదో ఒక పనులు చేసినట్టయితే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడతాం, వైసీపీ దృష్టిలో పడతాం, మనకు రేపు టికెట్ ఆశించే సమయంలో ఇవన్నీ కూడా మనకు పనికొస్తాయని చెప్పి ఏది జగన్మోహన్ రెడ్డి వైసీపీ నుంచే వాళ్ళకి ఆదేశాలు రావడం జరిగింది. మీరు ఈ విధంగా ఖర్చు పెట్టుకోండి, నేను ఎక్కడికి వచ్చినా, ఏ సమావేశాలకు వచ్చినా, మీటింగ్లకు వచ్చినా, పెళ్ళిళ్ళకి వచ్చినా, పేరెంటాలకు వచ్చినా, ఎక్కడికి వచ్చినా మీరు అక్కడ ఫ్లెక్సీలు పెట్టండి, ఖర్చులు పెట్టుకోండి, జగన్ కాబోయే సీఎం జగన్, ఇవన్నీ నినాదాలు మీరు అనుచరులను తయారు చేసుకోండి, కొంతమందిని డబ్బులు ఇచ్చి కూడా అక్కడికి తీసుకురండి అని ఒక కాన్సెప్ట్ బిల్డప్ చేయడం జరిగింది. ఆ కాన్సెప్ట్ ఆధారంగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా, పెళ్ళికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అక్కడ లోకల్ ఉండే నాయకులు ఆ ఏర్పాట్లు చేస్తున్నారు. కొంత డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారు, కొంతమంది కార్యకర్తలను పట్టుకొస్తున్నారు, వాళ్ళు ఖర్చులు భరిస్తున్నారు. కానీ ఖర్చులు భరించిన సందర్భంలో టికెట్ హామీ లభించట్లేదు. టికెట్ లభించకపోగా ఇది వాళ్ళకు రివర్స్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళ మీద వాళ్ళే కంప్లైంట్ చేసుకొని రివర్స్ అవుతున్న పరిస్థితుల్లో మేము ఎందుకు ఖర్చు పెట్టాలి, ఇప్పుడు మరో 3.5 ఏళ్ళ సమయం ఉంది, మనం ఎందుకు ఇప్పుడు ఖర్చు పెట్టాలి, ఖర్చు పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి
మనకిస్తాడా? అంత నమ్మొచ్చా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని? ఎందుకంటే ఇంట్లో వాళ్ళనే దూరం పంపించిన ఒక వ్యక్తి కన్న తల్లిని చెల్లినే ఎక్కడ నాకు అధికారానికి అడ్డొస్తారో పదవి ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి బయటికి పంపించిన వ్యక్తి ఈ మిగతా వాళ్ళ విషయంలో ఏ విధంగా ఉంటారు? మనకు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే రాజారెడ్డి కుటుంబం నుంచి రాజశేఖర్ రెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో వ్యాపారాల్లో రాజకీయాల్లో అన్నిట్లో భాగస్వామిగా ఏదైంది కేసుల్లో కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి A1 ఉంటే ఈయన A2, ఈయన A1 ఉంటే ఆయన A2, అంటే ఇన్ని విషయాల్లో ఉన్న వ్యక్తే ఒక సందర్భంలో నేను రాజకీయాలకు దూరం అవుతున్నా, ఇంకా 4 ఏళ్ళున్న రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకొని నేను రాజకీయాలకు దూరం అవుతున్నా, నేను వ్యవసాయం చేసుకుంటా, నాకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదని ఒక అంత అనుచరునిగా ఉన్న వ్యక్తే చెప్పిన తర్వాత కింది స్థాయి నాయకులకు ఏ విధంగా ఉంటుంది? అంత నమ్మకమైన వ్యక్తిగా ఉన్న వ్యక్తే ఆ విధంగా వెళ్ళిపోయిందంటే జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా నమ్ముతారనే ప్రశ్న కింది స్థాయి కార్యకర్తల్లో సహజంగా వస్తుంది. అయితే ఇది కాక మనం చూసుకుంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, చేస్తున్నటువంటి ఒక ప్రోగ్రామ్స్ కావచ్చు, అవన్నీ కూడా రివర్స్ తిరుగుతున్నాయి. అదే డిజిటల్ బుక్ కావచ్చు, గతంలో మనం చూసుకున్న డిజిటల్ లైబ్రరీ కావచ్చు, ఏది తీసుకున్నా సరే తను కింద ఉన్న కార్యకర్తలు మీరు వెళ్ళండి అని చెప్పేసి అంటున్నాడు, తను ఎప్పుడు కూడా పబ్లిక్లోకి రావట్లా. సో ఇదంతా తీసి పక్కన పెడితే వాస్తవానికి ఒక ఘోర విఫలం చెందినటువంటి ఒక పొలిటికల్ పార్టీ ఏదైనా సరే ఫస్ట్ కొన్నాళ్ళు సైలెంట్గా ఉండి కొంత ఏదైనా వ్యూహాత్మకంగా ఏదైనా దొరికితే వాటి మీద చేయాలి. కానీ ప్రతిదీ పట్టుకొని దాని మీద విమర్శలు మళ్ళీ వస్తున్నా సరే చేస్తుంది అంటే ఈసారి ఉన్న 11 సీట్లు కూడా ఉండవని చెప్పి చాలామంది ఈసారి ఆ పార్టీ కనుమరుగవుతుంది, కేసులు కూడా ఉన్నాయి. సో ఈ కేసులో ఎవరు ఎప్పుడు అరెస్ట్ అవుతారో తెలియదు అనే దాని మీద ఉంది. సో వాస్తవానికి యాజ్ ఎ జర్నలిస్ట్గా మీరు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న డెసిషన్స్ని ఎలా చూస్తారంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అతను అధికారం కోల్పోయాడు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు దిగిపోవడం జరిగింది. తను వైనాట్ 175 అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. అసలు టీడీపీయే లేదు, జనసేన లేదు, బీజేపీ లేదు, నాకు 175 సీట్లు వస్తాయని చెప్పి ఎన్నికలకు ముందు ఘంటాపదంగా చెప్పిన వ్యక్తి 151 నుంచి 11 సీట్లకు రావడం జరిగింది. ఇప్పటి వరకు సంవత్సరాల కాలం నుంచి 151 సీట్ల నుంచి మనం 11 సీట్లకు ఎందుకు దిగజారిపోయామని చెప్పి పార్టీ రివ్యూ చేసుకోవాలి. ఓడిపోయిన నాయకుల్ని కానీ, ఎమ్మెల్యేలను కానీ, ఎంపీలను కానీ, పార్టీ కార్యకర్తలను కానీ, పార్టీ నాయకులను కానీ పిలిచి మనం ఎందుకు ఓడిపోయాం, ఎక్కడ మనం దెబ్బతిన్నాం, తను చెప్తున్నాడు నేను ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినా, అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినా మనం ఎందుకు ఓడిపోయాం అనేది ఒక రివ్యూ జరిగినట్టయితే ఆ రివ్యూ ద్వారా తన తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఉండే. అలాంటి రివ్యూ చేసుకోలేదు. దాంతోపాటుగా కనీసం ఏ ప్రభుత్వానికైనా ఒక సంవత్సర కాలం పాటు ఒక పీరియడ్ ఉంటుంది. వాళ్ళు చేయాల్సిన పనులు ఏంది, చేయాల్సిన పనులు ఏంది, వాళ్ళ టార్గెట్స్ ఏంది, వాళ్ళు ఏ వైపు పయనిస్తున్నారు, అంటే ఇచ్చిన హామీలన్నీ ఒకే సంవత్సరంలో నెరవేర్చే అవకాశాలు ఏ ప్రభుత్వానికి ఉండవు. కానీ ఆ వైపుగా అడుగులు పడుతున్నాయా, ఎంతవరకు పడ్డాయి, ఈ 5 ఏళ్ల కాలంలో ఎంతవరకు పూర్తి చేయగలుగుతారు అనేది ఒక ప్లానింగ్ ఉంటుంది. ఆ ప్లానింగ్ ప్రకారం వాళ్ళకు సంవత్సరం సమయం ఉంటుంది. ఆ సంవత్సరం సమయం ఇవ్వకుండానే కేవలం 2-3 నెలల నుంచే మొదలు పెట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది, కూటమి ప్రభుత్వం విఫలమైంది, కూటమి ప్రభుత్వం అది చేయట్లేదు. అంటే ఇక్కడ ప్రజలు గమనిస్తున్నారు. ఏం గమనిస్తున్నారు? అధికారంలోకి వచ్చింది మొన్ననే, నువ్వు ఏం చేసినావు, తప్పులు ఏం జరిగింది, గత ప్రభుత్వం ఏం నిర్ణయాలు తీసుకుందో ఆ నిర్ణయాల్లో మేము ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఒకవేళ పనికిరాని పథకాలు ఉంటే తీసేయాలా, మంచివి కంటిన్యూ చేయాలా, ఇవన్నీ సమీక్షలు చేస్తున్న సమయంలోనే మొదలు పెట్టడం జరిగింది. దాంతోపాటు చూసుకున్నట్టయితే ఒక 6 నెలల పాటు కూటమి ప్రభుత్వం కూడా చాలా సైలెంట్గా ఉంది. అసలు వైసీపీ జోలికి కూడా వెళ్ళలేదు. వాళ్ళు ఎంతసేపు 6 నెలల కాలం పాటు గత 5 ఏళ్ల కాలంలో జరిగిన అవినీతికి సంబంధించి ఒకవైపు ఆరా తీస్తూనే మరోవైపు సంక్షేమ పథకాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, గత ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు ఏ విధంగా వెళ్తున్నాయి, దాన్ని మరింత మెరుగ్గా ఏ విధంగా తీసుకెళ్ళాలి, దానికి అప్పుడే మొదలుపెట్టడం జరిగింది. ఉచిత బస్సు అన్న ఇవ్వట్లేదు, పిల్లలకు స్కూల్లో బ్యాగులు ఇవ్వట్లేదు, దాంతోపాటు పిల్లల తల్లిదండ్రులకు డబ్బులు వేయట్లేదు బ్యాంకులో. ఇవన్నీ అది అకాడమిక్ ఇయర్లో స్టార్టింగ్లో పిల్లలకు పుస్తకాలు అవసరం ఉంటాయి, తల్లికి వందనం పథకానికి సంబంధించినవి ఉంటాయి. ఇవన్నీ ముందే ప్రారంభించడం జరిగింది. అవి ఒక్కొక్కటిగా చేసుకుంటూ 6 నెలల కాలం పాటు చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు కూడా, చంద్రబాబు అంటే టీడీపీని అనుకూలంగా ఉండే వ్యక్తులు కూడా విమర్శించడం జరిగింది. ఆ జగన్మోహన్ రెడ్డి అన్ని అవినీతి అక్రమాలు చేసి ఇంత హరాస్మెంట్ చేస్తే మిమ్మల్ని కూడా జైలుకి పంపిస్తే మీరు అసలు పట్టించుకోవట్లేదు, అసలు కేసు కూడా పెట్టట్లేదు అనే విమర్శలు 6 నెలల పాటు ఎదుర్కోవడం జరిగింది. కానీ 6 నెలల పాటు చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యూహం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి
అభివృద్ధి దశలో పయనింపజేయాలి, దానికి అనుగుణంగా ఏ విధంగా నిధులు కావాలి, ముందుగా మన ప్రియారిటీస్ ఏంది, ఆ ప్రియారిటీస్లో ముందుగా ఒకటి పోలవరం ప్రాజెక్టు 2027 నాటికి పూర్తి చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా నిధులు తీసుకురావాలి, అసలు రాష్ట్రానికి రాజధాని లేదు, రాష్ట్రానికి అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, వీటి మీద దృష్టి పెట్టి ఈ రెండు ఇంపార్టెంట్గా దృష్టి పెట్టడం జరిగింది. 6 నెలల తర్వాత అసలు ఈయన కేసులు తవ్వుతూ వస్తుంటే ఈ 6 నెలల కాలంలో మనం చూసుకున్నట్టయితే లిక్కర్ స్కాము, భూదందాలు, భూ ఆక్రమణలు, దూషణ కేసులు, ఇవన్నీ కేసులు చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఆ పార్టీలో ఉండడానికి ఎవరు ఇష్టపడతారు? ఇక ఆ పార్టీ మరొకసారి అధికారంలో వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే ప్రధాన ప్రతిపక్షానికి ఖచ్చితంగా ఆ ప్రభుత్వం మీద ఎంతో కొంత వ్యతిరేకత వస్తే ఆ వ్యతిరేకత ప్రతిపక్షానికి కలిసి రావాలి. కానీ ఇక్కడ మనం చూసుకుంటే గతంలో వచ్చిన ఒక 30% గ్రాఫ్ ఉంటే అది 15%కి పడిపోయిందా, 10%కి పడిపోయిన అవకాశం ఉంది. గతంలో పార్టీ దీనికి సంబంధించి మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే సొంత నియోజకవర్గం పులివెందులలో జెడ్పీటీసీ కోల్పోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు గతంలో 40%గా ఉన్న కూటమిది మరింత పెంచుకుంటూ పోతుంది. ఏ విధంగా అభివృద్ధి పనులు చేయాలి, ఏ విధంగా విద్యా వైద్యానికి ఏ విధంగా కేటాయించాలి, గతంలో తనకు ఓటేయని వర్గాలని కూడా ఏ విధంగా సంతృప్తిపరచాలి, మాకెందుకు ఓటేయలేదు, వైసీపీకి ఎందుకు ఓటేశారు అనే వర్గాలకు కూడా అన్ని పథకాలు అదేవిధంగా ఏ విధంగా వాళ్ళు అటు వెళ్తుంటే వీళ్ళు నీకు ఏదైనా ప్రోగ్రాం పెట్టినట్టయితే మనం చూస్తే దాన్ని రచ్చ చేయడానికే పెట్టారు. మనం జగన్మోహన్ రెడ్డి పర్యటనని మనం గమనించినట్టయితే పెద్ద ర్యాలీ, వాళ్ళకి 500 మందికి అనుమతిస్తే 5,000 మందిని వెంట తీసుకోవడం, శాంతి భద్రతలు లేవని చెప్పి ఆ ప్రయత్నానికి చేయడం, దాంతోపాటు కాన్వాయ్ కింద పడడం, ఇవన్నీ కారణం అంటే ఏదో ఒక రచ్చ చేయడం ద్వారా ఆ శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పి ప్రయత్నం చేసి ఎలాగో ఈ విధంగా కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచాలి. ఒకవైపు ప్రజల్లో వ్యతిరేకత పెంచాలి, రెండో వైపు ఏవైతే పెట్టుబడులు వస్తున్నాయో ఆ పెట్టుబడులు శాంతి భద్రతలు సరిగా లేకపోతే పెట్టుబడులను ఆకర్షించడం చాలా కష్టమవుతుంది. ఆ విషయంలో కొంత ఏదో విధంగా శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పే ప్రయత్నం కూడా చాలా సందర్భాల్లో ఈయన పర్యటనకు వెళ్ళిందంటేనే పోలీసులు అలర్ట్గా ఉండడం, ఏం జరుగుద్దో, ఎవరు చనిపోతారో, ఎవరు ఏమవుతుందో తెలియని పరిస్థితిలో కొనసాగింది. అది ఫెయిల్ అయింది. ఇప్పుడు ఆ పర్యటనకు వెళ్ళట్లేదు. అక్కడ కొన్ని పర్యటనలు చేశారు. ఆ పర్యటనలో ఏమన్నా లబ్ధి పొందుతుంటా లబ్ధి పొందలేదు. కాబట్టి ఇప్పుడు ఏ విధంగా పార్టీకి కార్యకర్తల సమావేశంలో ఏర్పాటు చేసి ఆ సమావేశంలో గతంలో కూడా కార్యకర్తల సమావేశంలో చెప్పడం జరిగింది, ఈసారి అందరూ కూడా నేను కొత్త వాళ్ళకి ఇస్తాను, పాత వాళ్ళకు ఎవరికి ఇవ్వను, మీరందరూ కూడా అవకాశాలు అందిపుచ్చుకోవడం చెప్పడం. ఎందుకంటే పాత వాళ్ళు ఎవరు ఉండే పరిస్థితి లేదు. కొత్త వాళ్ళకి ఆశ చూపిస్తుంటే వాళ్ళకి రాజకీయాల్లో ఆశ ఉంటుంది, ఎదగాలని ఆశ ఉంటుంది. ఎంతో కొంత డబ్బులున్న వ్యక్తులు ఏం చేస్తారంటే ఏదో ఒక పార్టీని అండ చూసుకొని రావాలనుకుంటారు. అలాంటి వ్యక్తులను పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. వాళ్ళే ఇప్పటివరకు డబ్బులు పెట్టడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి గమనించిన తర్వాత 3.5 ఏళ్ళ తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటో, అసలు జైల్లో ఉంటాడా, అసలు పార్టీ ఉంటుందా, ఇలాంటి పార్టీకి మనం ఖర్చు పెట్టడం ద్వారా వచ్చేదేముంది? చివరి సంవత్సరంలో చేసుకుందాంలే, అప్పుడు అవసరమైతే ఏ పార్టీ బలంగా ఉంటే ఆ పార్టీకి వెళ్ళవచ్చు అనేది సహజంగా రాజకీయ నాయకులు ఉండే అభిప్రాయం. ఆ అభిప్రాయంతో కార్యకర్తలు కానీ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారని మనం అనుకోవచ్చు. సో చూద్దాం అండి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో అటు కుటుంబ సభ్యులు కావచ్చు, పార్టీ నేతలు కావచ్చు కంప్లీట్గా దూరం అవుతున్నారు. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.